ఇవాళ హైదరాబాద్కు సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఎవరైనా పేరు ఎక్కడ ఉంది, తెలంగాణకు సంబంధించిన మహమ్మద్ అబ్దుల్ సమద్ అనేటువంటి వ్యక్తి దాఖలు చేసిన అప్పీలుపై ఈ ట్రిపుల్ తలాక్ ఒకటి చెప్పేసి మాకు సంబంధం లేదని చెప్పిన తర్వాత మహమ్మద్ అబ్దుల్ సమద్ ఆయన అప్పీల్ చేసిండు. అబ్దుల్ సమద్ తన భార్యకు 2017లో ముస్లిం పర్సనల్ లా ప్రకారం విడాకులు ఇచ్చారు. ప్రజలు ఆలోచించాలి, ముస్లిం పర్సనల్ లా ఎందుకుంది ఈ దేశంలో? సిగ్గున్నటువంటి మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. ఈ దేశం మీద ప్రేమ ఉన్నోడు ముస్లింలకు పర్సనల్ లా ఎట్లా ఉంటుంది, మరి హిందువులకు పర్సనల్ లా ఎందుకు లేదు, క్రిస్టియన్లకు పర్సనల్ లా ఎందుకు లేదు? ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశంలో రాజ్యాంగాన్ని అవమానించినోడు ఎవడు ఎవడు ఎవడు? దేశంలో ముస్లింలకు పర్సనల్ లా ఎందుకు ఉంటుంది? షరియా చట్టమో లేకపోతే పర్సనల్ లా ఎందుకు ఉంటుంది? ముస్లింలు మేము ముస్లిం మతం ప్రకారం ఉంటే మరి భారతదేశ రాజ్యాంగానికి మీకు సంబంధం లేదా? అంటే భారతదేశాన్ని మీరు గౌరవించరా? ముస్లిం పర్సనల్ లా ఎందుకున్నది? ముస్లింలకైనా సరే వాళ్ళ మతాలకు అనుగుణంగా రాజ్యాంగం ప్రకారమే ఉండాలి కదా, శిక్షలైనా లేకపోతే చట్టమైనా. మరి వీళ్లకు ముస్లిం లా పర్సనల్ లా ప్రకారము ఆయన విడాకులు ఇచ్చిండంట. ఇది ప్రజలు ఆలోచించాల్సింది, గమనించాల్సినటువంటి అంశము. ముస్లిం పర్సనల్ లా ప్రకారము ఇచ్చిర్రు. ఇగో ఓటు బ్యాంకు రాజకీయాలు ఎక్కడికి దారి తీస్తాయంటే ఇగో ఇది చెప్పాల్సినటువంటి విషయం, ప్రజలు ఆలోచించాల్సినటువంటి అంశము. ఓటు బ్యాంకు రాజకీయాలు ఎంతకు దారి తీస్తాయంటే ముస్లిం పర్సనల్ లా ప్రకారం విడాకులు ఇస్తే సిఆర్పిసి సెక్షన్ 125 కింద భర్తతో తనకు భరణం ఇప్పించాలని ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. ఇక్కడ తెలంగాణలో ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేస్తే వాళ్ళు 20,000 రూపాయలు భరణం ఇవ్వాలని ఆయన చెప్పింది కోర్టు. చెబితే ఆయన అబ్దుల్ సమద్ ఏం చేసిండు, మేము హైకోర్టులో సవాల్ చేసిండు. ముస్లిం లా పర్సనల్ లా ప్రకారము మహిళలకు భరణం చెల్లించాల్సినటువంటి అవసరం లేదు, అంటే మేము పెళ్లి చేసుకుంటాం ఇష్టపెడతాం మాకు సంబంధం లేదు. భార్యకి ఇష్ట ప్రకారంగా ఇద్దరి ఇష్ట ప్రకారము విడాకులు తీసుకుంటే అదొక చట్టము. దాని ప్రకారం ఆమె కూడా కోరుకుంటుంది కాబట్టి భరణం చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. కానీ భర్త బలవంతంగా విడాకులు ఇస్తే నాకు భరణం కావాలని భార్యకు కోరేటువంటి హక్కు ఉన్నది. అయితే ఆ 20,000 చెల్లించడం ఇష్టం లేని వ్యక్తి హైకోర్టులో సవాల్ చేస్తే హైకోర్టు కూడా ఏం చెప్పింది, తీర్పు రద్దు చేయట్లేదు, 20,000 కాదు 10,000 చెల్లించండి, కానీ ఆమెకు భరణం చెల్లించాల్సిందే అని హైకోర్టు కూడా ఫ్యామిలీ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఒప్పుకున్నది. కాకపోతే భరణం 20,000 బదులు 10,000 ఇస్తే సరిపోతుందని చెప్పింది. ఆయన ఏం చేసిండు, ఇదంతా కాదని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే సీనియర్ న్యాయవాది వసీం ఖాద్రీ వాదనలు వినిపించారు. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళల విడాకుల హక్కు చట్టము 1986 ఇది ఎవరు తెచ్చిరు? రాజీవ్ గాంధీ తెచ్చాడు. కాంగ్రెస్ వాళ్ళు ముస్లిం మహిళలకి అన్యాయం చేసిరా, న్యాయం చేసిరా? ముస్లిం మహిళలారా ఆలోచించండి, ఎవరు ముస్లిం మహిళల ద్రోహి? ఈ విషయం పైన ఒకసారి ఆలోచించాలి. రాజీవ్ గాంధీ 1986లో ముస్లిం మహిళల హక్కులను కాలరాస్తూ ఒక చట్టాన్ని తీసుకొస్తే ఇవాళ ముస్లింలంతా కాంగ్రెస్ను అంటే బలవంతంగా ముస్లిం మొగోళ్ళంతా కలిసి ఆడోళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి కాంగ్రెస్కి ఓట్లు వేయిస్తలేరా? ఓటు బ్యాంకు రాజకీయాలు ఎంతకు దారితీస్తాయంటే ముస్లిం పర్సనల్ లా అనేటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ ఎట్లా సపోర్ట్ చేస్తుంది? అయితే వాళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకమా కాదా? ఎవరైనా సరే ముస్లిం పర్సనల్ లా అనేటువంటి దానికి మద్దతు తెలిపితే వాళ్ళంతా రాజ్యాంగ వ్యతిరేకులా కాదా, దేశ వ్యతిరేకులా కాదా? ప్రజలు ఆలోచించాలి. ఏ పార్టీ అయినా సరే, ఒకవేళ కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీలు కూడా ముస్లిం పర్సనల్ లాని ఇస్తే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, 3MC, XYZ అని మజ్లిస్తో సహా ఎవరైనా ముస్లిం పర్సనల్ లా రాజ్యాంగానికి చట్టానికి అతీతమని చెబితే వాళ్ళు దేశద్రోహులా కాదా, రాజ్యాంగ వ్యతిరేకులా కాదా? మరి రాజ్యాంగాన్ని కాపాడింది ఎవరు? రాజ్యాంగ పుస్తకాలను ఇట్లా చేతుల పట్టుకొని తిప్పిన వాళ్ళు ఈ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య ఎందుకు తీసుకొచ్చారు? ఇది అసలు క్వశ్చన్. ప్రజలు ఆలోచించాల్సినటువంటి సందర్భం. దయచేసి ఈ వీడియో చూసేటువంటి మిత్రులంతా షేర్ చేయండి, మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, సపోర్ట్ చేయండి ఈ విషయాలన్నీ కూడా. అయితే మళ్ళీ ముస్లిం మహిళల విడాకుల హక్కు చట్టము 86 వర్తిస్తుంది, కానీ సిఆర్పిసి సెక్షన్ 125 వర్తించదని వాదన చేస్తే, అయితే ఈ కేసులో గౌరవ్ అగర్వాల్ అనే న్యాయవాదిని అమికస్ క్యూరీ కోర్టు సహాయకుడిగా వ్యవహరిస్తూ
ముస్లిం మహిళల విడాకుల పరిరక్షణ చట్టం 1986, సిఆర్పిసి 125 సెక్షన్, ఈ రెండింటిలో 125 సెక్షనే ఈ కేసులో వర్తిస్తుందని ధర్మాసనం తన తీర్పులో మతాల సరిహద్దులకు అతీతంగా వివాహిత మహిళలకు ఆర్థిక భద్రత కల్పించే లింగ సమానత్వాన్ని బలోపేతం చేసే హక్కు భరణమని స్పష్టం చేసింది. అయితే ముస్లిం మహిళలు భరణం కోసం 1986లో రాజీవ్ గాంధీ సర్కారు తెచ్చిన ముస్లిం మహిళల విడాకుల హక్కుల పరిరక్షణ చట్టం 86ను, సిఆర్పిఎస్ 125 సెక్షన్ను రెండింటిని ఉపయోగించుకోవచ్చని, ఇవి పరస్పర ఆధారితాలే కానీ పోటీ కావని ఈ మేరకు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సమద్ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది. ముస్లిం మహిళలారా, ఇప్పటికైనా ధైర్యం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా షాబాను కేసు విషయంలో ఎవరివాళ ముస్లిం మహిళలు ఒకసారి ఆలోచించాల్సినటువంటి సందర్భం. హిందువులు కూడా ఆలోచించాలి. ముస్లింలకు పర్సనల్ లా బోర్డు ఉంటే హిందువులకు పర్సనల్ లా బోర్డు ఎందుకు ఉండదు? ముస్లింల పైన పెత్తనం చేయొద్దు రాజ్యాంగం అంటే మరి హిందువుల పైన మాత్రం ఎందుకు చట్టం చేస్తుంది? ఎందుకు పెత్తనం చేస్తుంది? చర్చ రావాలి, దేశవ్యాప్తమైనటువంటి చర్చ రావాలి, తెలంగాణలో చర్చ రావాలి, ప్రజల్లో చర్చ రావాలి, హిందువుల్లో చర్చ రావాలి. ఈ దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్, అందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం, ఒకే రాజ్యాంగం ఉండాలన్నా వద్దా? షరియా చట్టాలో లేకపోతే ముస్లిం పర్సనల్ లా బోర్డు ఎందుకు ఉండాలి? ఎందుకున్నది? ఓట్ల కోసము, రాజకీయాల కోసం, ఎవడు మతాల ఓట్ల కోసము మత రాజకీయాలు చేసింది ఇవాళ చెప్పాలి. అంటే ముస్లింల కోసము మద్దతు తెలిపితేనేమో వాడు సెక్యులరిస్టా, హిందువుల హక్కుల కోసం పోరాడితేనేమో వాడు మతతత్వవాద. ప్రజలు ఆలోచించాలి. ప్రజలు ఆలోచించాల్సినటువంటి సందర్భం. హిందువులకు ఏమైనా నాది నా కుటుంబం వస్తే చాలనుకుంటాడు, కానీ ఇట్లాంటి ఎవడు పట్టించుకోడు. ఈ దేశంలో హిందువులు సంఘటితం కానంత వరకు, ఐక్యం కానంత వరకు ఇగో ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. ఇది ఈ విషయాలపైన చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి గట్టిగా మాట్లాడి 1986లో ముస్లిం మహిళలని కించపరుస్తూ ముస్లిం మహిళలను కించపరిచింది రాజీవ్ గాంధీ గారా కాదా? అవునా కాదా? కాంగ్రెస్తో సహా ముస్లిం మహిళలు కూడా సమాధానం చెప్పాలి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే భరణం, ఇవాళ భరణం కోసం ఒక మహిళ పోయింది, ఆ మహిళకు న్యాయం జరగాలనా వద్దా? భారతదేశంలో ఉండేటువంటి వాళ్ళు భారతదేశ చట్టాలను మాత్రమే గౌరవించాలి కానీ నీ వ్యక్తిగతమైనటువంటి అవసరాలు. అందుకనే ఇప్పటికైనా 80% మంది హిందువులు ఉన్నటువంటి దేశంలో హిందువులకు ప్రత్యేక చట్టాలు లేవు, కానీ ఎవరెవరికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయి? ఎందుకంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం. ఇప్పటికైనా సిగ్గున్నటువంటి హిందువులు ఓటు బ్యాంకుగా మారకపోతే రేపొద్దుగాల ఈ దేశంలో ఏమవుతుందంటే పిల్లలకు ఫీజులు కట్టలేక ఇద్దరు పిల్లలకు, ఒక్క పిల్లలకు కన్ఫైన్ అవ్వాల్సినటువంటి దరిద్రమైనటువంటి బతుకులు ఇవాళ భారతదేశంలో హిందువులవి. కేవలం విద్యా వైద్యానికి భయపడి ఇవాళ ఇద్దరు పిల్లలకు వస్తారు, కానీ ఇంకొకరేమో 5-6 మంది పిల్లలు కానీ ఇవాళ ఇంబ్యాలెన్స్ తీసుకొస్తున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటిదే. ఇది ఇవాళ ఇదే